ఓకే మాట్లాడా బాబు, నువ్వు మాట్లాడతావా నేను చెప్పింది రిపీట్ కొడతావా? నువ్వు మాట్లాడదా? మాట్లాడు. చోకులేరు వాగలు ఎట్లా ఎంజాయ్ చేసినావు? ఎట్లా అనిపించింది? చోకులేరు వాగల వాడిని బంద్ చేయి, వాడు లేడు. అరే వాడిని డిలీట్ చేయి. అయ్యో వీడు నవ్వుతూ ఇలా చెప్పాలి నవ్వకు రాదు వాళ్ళు చేస్తానుగా. ముచ్చట లేదు, ఒకటే నవ్వుతాడు వీడు. అరే నువ్వు సోకులేరు వాగలు ఎట్లా ఏం చేసినావు రా భయ్? సోకు వాడు ఎందుకు నవ్వుతాను, ఎందుకు నవ్వుతాను? ఏంది ఇది? అయ్యో అరే ఎందుకు నవ్వుతాను చెప్పు, గీడు ఎందుకు నవ్వుతాడు? ఏంటిరా ముచ్చాలి జల్లి చెప్పు, టైం వేస్ట్. సోకులేరు వాళ్ళు ఎట్లా ఏం చేసినావు? అరే పొట్టు పట్ట రప్ప రప్ప అయిపోయింది ఇక. అయ్యో చెప్పు. పొట్టు పొట్టు ఏం చేసినాం? పొట్టు ఏం చేసినాం? మస్తు ఉండేది. మస్తు ఉండే. ఈత కొట్టినాం. ఈత కొట్టినాం. ఈత రాకున్నా ఈత కొట్టినాం. ఈత రాకపోయినా ఈత కొట్టినాం. కొందరు అయితే సముద్రంలో కొడుతున్నాడు ఈత. సముద్రంలో కొడుతారంట, ఈ చెరువులలో ఈత రావంట. అది కూడా పెద్ద సముద్రంలోనే. పెద్ద సముద్రంలోనే. ఇవాళ వేరే ఇప్పుడు మేము ఇలా పైన ఉప్పాడ బీచ్ కూడా చిన్నది. అది మా వానికి సరిపోదట స్విమ్మింగ్ కి. ముంగటి సీట్లో కూర్చున్నాడు సారు, పెద్ద సారు. ఆయన బాస్, మా ట్రిప్ బాస్. ఆయన మా ట్రిప్కు లీడర్, గ్యాంగ్ లీడర్. GANG గ్యాంగ్ గ్యాంగ్. నెక్స్ట్ సో మన హనుమంత్ ఏం చేసిండు? సోకులర్ వాగదాకా వచ్చింది కదా, ఆడ నుండి బబ్బు ఏం చేసిండు? బబ్బర్ కూడా లేచి తిన్నాడు కొన్ని. బబ్బర్లు వేసినాం, బబ్బర్లు తిన్నాం. అయితే తర్వాత అక్కడ నుండి ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. మొత్తం ప్యాకు డైరెక్ట్. అనిల్ కుమార్ ముదిరాజ్ అయితే ఇక డైరెక్ట్ ఇంటర్నేషనల్ డ్రైవర్ అంటాను కదా, డైరెక్ట్ వ్యవస్థ వేరే ఉన్నది ఆయనది. హలో మాట్లాడతలేమైంది? సరే అయితే ఇక మన హేమంత్ కిషోర్ బండి నడిపిండు ఘాట్ రోడ్లో. నేను ముంగట కూర్చున్నా. మేము వీడియో తీయలే, మా ఫోన్లోనే స్విచ్ ఆఫ్ అయినాయి, ఛార్జింగ్ లేవు, ఏం లేవు, అంత పిస అయింది. డైరెక్ట్ ప్యాక్ అయినా, డైరెక్ట్ డప్పులు కొట్టినాయి మొత్తం. ఏని అవ్వాయి ఏం రోడ్ అది, ఏం కథ. ఇగో గిట్ల పోయి డైరెక్ట్ గిట్ల మళ్ళీ గిట్ల పోయి మళ్ళీ గిట్ల వెనకకే మీదికి ఇట్లా అమ్మని ఇట్లా పోయి మళ్ళీ మీదికి. ఇగో ఇట్లా జెడ్ ఊరి నాయన వేరే ఉన్నాయి, ఇంకా డేంజరస్ ఉన్నాయి. నీ ఎక్స్పీరియన్స్ ఎట్లున్నది అసలు? నువ్వు ఫస్ట్ టైం నడిపినావా అంత పెద్ద ఘాట్లా? అంత పెద్ద ఘాట్ అయితే ఫస్ట్ టైం నడిపినా, కాకపోతే మజా ఉంది. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగా అనిపించింది. నేను అరకు చూసినా కానీ అరకులో మేము కింది నుంచి పోలేదు కానీ మేము అదేంటిరా మన గుహ లేదు, బుర్ర కేవ్స్ కాడ నుండి మేము అరకుకు పోయినాం, కార్ మాట్లాడుకుని పోయినాం. సో అక్కడ అంతా ఏం లేకుండే కానీ ఇక్కడ మాత్రం ఘోరంగా అనిపించింది. అక్కడ ఆ ఎక్స్పీరియన్స్ అంతా నార్మల్గానే ఉండే. ఎవరైనా ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలనిపించిన వాళ్ళు కంపల్సరీ ప్లేస్కి వెళ్ళొచ్చు. మస్తు ఉంది, చాలా బాగుంది, హైలైట్ ఉండే వ్యవస్థ. ఆ చీకటి అవుతుంటే ఆ చీకటి కాకుండా కూడా అంటే అరౌండ్ 4-5కే చీకటి అయినట్టు మొత్తం మస్తు ఉండే అసలు వ్యవస్థ, ఘోరం ఉండే. నార్మల్గా ఇంకా విండోస్ వేసి ఉన్నాయి, విండోస్ గ్లాసెస్ దించితే సౌండ్ చూడాలి ఎంత ప్రశాంతంగా ఉన్నదో. RG మూవీలో క్షణక్షణం సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏముంటుందో గదే ఉన్నది, డైరెక్ట్ మొత్తం వేరే లెవెల్ ఉంటుంది ఆడ. మొత్తం కీ కై అంటానాయి. అవి ఏం సప్పుల్లో ఏందో మాకు ఏం అర్థమైతలేదు, మొత్తం డప్పులు పెట్టినాయి. ఇక సక్సెస్ఫుల్గా అట్లా మెల్లగా మేము అదేంది మారేడుమిల్లి చేరుకున్నాం. ఇక మారేడుమిల్లి చేరుకున్నాక రూమ్ తీసుకుందామని చూసినాం, పోవుడితోటి రూమ్ దొరికింది ఫ్రెండ్స్. మా అంత అదృష్టవంతులు ఎవ్వరు లేడు. ఫస్ట్ టైం మేము పాస్ అయినాం ఆ రూమ్ కాడ. అదే లాస్ట్ రూమ్ మారేడుమిల్లి అన్ని రూమ్స్లల్లా బిల్డింగ్లల్లా అదే లాస్ట్ రూమ్. ఇంకొకటి ఏం తెలుసా, అయితే రూమ్ ఫస్ట్ మేము పోయినాము, రూమ్స్ ఉన్నాయన్నాడు. నాన్ AC రూమ్ ఉంది అన్నాడు. సరే అని పోయినాం, నేను సాయితగాడు పోయినాం, చూసినాం.
ఓకే అనుకున్నాం. కిందికి వచ్చినాం. వాడు ఏం చేసిండు, అన్న 2000 అని అన్నాడు. మేమిద్దరం డిస్కషన్ చేసి ఆ 2000 అంటాను కదా, ఒక 1700 అడుగుదామని చెప్పేసి 1700 అన్నాం ఫ్రెండ్స్. వాడు ఓకే అన్నాడు కదా సడన్గా, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఓకే అన్నాడు వాడు. మీరు ఫెయిల్ అయ్యారు. అమ్మని అవ్వ, అరే వీడు వాడు 1500కో 1200కో ఇచ్చేటోడు కావచ్చు. మేమే తొందరపడ్డాం అనిపించింది. నీ అవ్వకి ఏంది కదా అని. సరే ఇక వాడు 1500కి అన్న వాళ్ళే వాడు ఓకే అన్నాడు ఫస్ట్. ఓకే అన్నాక ఏంటిది మరి వాడు నిజంగానే ఓకే అంటాడా లేదా అని మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం అన్న 1700 అని అంటాను. ఇంకా ఎక్కువ చెప్తాను, అన్న 1700 ఓకేనా అంటే ఓకే ఓకే అన్నాడు వాడు. ఇక మా ఫీజులు ఎగిరినాయి ఫ్రెండ్స్. ఇక సరే ఇక మేము ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఏదైతే అదే కానీ రాబాయ్ అని చెప్పేసి పోయినాం. ఇక తర్వాత వంట చేసుకోవచ్చారా అని అడిగితే వాడు చేసుకోరాదు అన్నాడు. మేము గ్యాసులు గంజులు అన్నీ పట్టుకొని పోయినాం కదా వంట కోసం. ఇక నడవదా అన్నాడు. నడవదా అన్నాక ఏం చేసినాము, అట్లా మెల్లగా నడుచుకుంటూ పోయి లొల్లి ఇక అట్లా మెల్లగా నడుచుకుంటూ పోయి మేము ఇక చికెను బయటనే ప్రిపేర్ చేసుకుందామని ఫిక్స్ అయినాం. చికెన్ తీసుకున్నాం, కిలోన్నర చికెన్ తీసుకున్నాం. వాటర్ క్యాన్లు లేవు, ఏం లేవు. ఇక వాటర్ సపరేటు ఒక మా వాడు ఏం చేసి ఒకటి బిస్లరీ టిన్ తీసుకున్నాడు. మా దగ్గర ఒక క్యాన్ ఉన్నది, ఒకటి కూల్ లీటర్ వ్యాన్ ఉన్నది. అది 2 ఉండగా మా వాడు ఒకటి టిన్లు తీసుకున్నాడు. 5 లీటర్ల 5 లీటర్లు. ఎందుకు అది ఒట్టిన తీసుకున్నావు, ఏదో పనికోసం తీసుకున్నాము. కాకపోతే దేనికి పనికి రాలి, లాస్ట్కి బియ్యం కడడానికి పనికి వచ్చినాయి అవి. ఇక అట్లా ఉంటుంది మన కథ. ఇక నడిచింది ఏదో వ్యవస్థ. ఇక మేము ఆ వాటర్ క్యాన్లు అవన్నీ పట్టుకొని ఒక ప్లేస్ కాడికి పోయినాం. ఇక ఆల్రెడీ ఒక గ్యాంగ్ ఉన్నది. నువ్వు అడుగుపోరా అంటే నువ్వు అడుగుపో, నువ్వు అడుగుపో అంటే నువ్వు అడుగుపో. ఒక 10 నిమిషాలు కార్లో లొల్లి అయింది మాకు. ఇక నేను పోయి దిగి, అన్న మరి మేము గిడ వంట చేసుకుంటామంటే, తమ్ముడు అందరం ఒక్కటే ఇడ ఏమైతుంది చేసుకుందాం పట్టు, అందరం చేసుకుందాం పట్టు అని వాళ్ళు కూడా ఓకే అన్నారు. ఇక్కడ రోడ్డు కాడ కార్ పెట్టుకున్నాం. చికెన్ చప్ప చికెన్ వండినాం. అన్ని సామాన్లన్నీ చదిరినాం. మళ్ళీ కార్లో పెట్టినాం. రూముకి పోయినాం. కథం తీసుకున్నాం. మనోళ్ళు ఒక బ్లెండర్ స్ప్రైట్ ఫుల్ తీసుకున్నారు. పొట్టు వేసిర్రు. నేను ఒక థమ్స్అప్ తీసుకున్నా. ఒక 2 గ్లాసులు తాగినా. ఈసారి ఈయన మొత్తం అవుట్ అయింది. ఇక ఈయనైతే తిండి లేదు, ఏం లేదు. ఏమన్నా అంటే శనివారం నా ఫాస్టింగ్ అన్నాడు. ఇంత బగారబు వేసిండు. ఆ బగారబువ్వలో ఇంత పెరిగేసిండు. అందులో గింత తిన్నాడు. సెట్ కాలేదు ఫ్రెండ్స్. గింత తిన్నాడు పక్కకు బిర్యానీ అది పెరుగు వేసుకొని తింటే అలా కొంచెం అంత వెరైటీగా అనిపించింది. సరే తినలేదు. తింటే ఎంత తింటాం, గింత తింటాం. మొత్తం గింత అన్నం పెట్టుకొని మొత్తం ఆకలి అయినప్పుడు చంపాలి. ఇక ఆలుగడ్డ కూర వండుదాం అనుకున్నాం కానీ ఆ వర్షంలో చికెన్ ఈ రైస్ అదైంది. మా దగ్గర ఉన్నాయి 2 గంజులు. ఇక ఏం చేస్తామని చెప్పేసి నడిపించినాం ఈ వ్యవస్థ. ఇక అంతా ఓకే కానీ ఇక నైటు వీనికి తిండి పెట్టాలి కదా. మళ్ళీ చికెన్ ఆడుతాను. ఏమన్నా తింటరా అంటే ఆడిపోతాను. ఆడ చూస్తే అది నచ్చలే, ఇది చూస్తే ఇది నచ్చలే. చపాతీలు తినా అంటే చపాతీ తినలే. వాడు చపాతీలు ఇవ్వడానికే దగ్గర గంట టైం పట్టి. నువ్వు ఫస్ట్ తినా నువ్వు ఫస్ట్ ఇంకేమన్నా ఉంటే చూద్దాం అనుకున్నాను. ఇగో ఫుడ్ తీసుకుందాం అన్నట్టు ఇంకేమన్నా అనుకుంటూ పోయేసరికి ఇంకేమైనా పోయి పునుకులైనాయి. 50 రూపాయల పునుకులు ఎక్కించిండట. అవును మరి 50 రూపాయల పునుకులు అంటే గిన్నె వస్తాయి. ఇన్ని తిన్నావారా? తిందరా ఇన్ని? అరే గిన్ని పునుకులు తిన్నాడు అరే వీడు. అరే నాకు నువ్వు డౌట్ ఎరా నాకు. నువ్వు 20 రూపాయలు కాదు. అరే అంటే 50కి 50 వేసిందా అంటే నువ్వు 50 పునుకులు తిన్నావా? తిన్నారా? గిదకింతే ఉన్నాయి అవి, మంచిగా మెత్తగా ఉన్నాయరా. బాబు నువ్వు ఎన్ని పునుకులు తింటావా? 30 రూపాయలు తింటా. 30 రూపాయలు 30 వస్తాయి, 30 తింటావు. అరే సాయితే వీడు తినే తిండికి నమ్ముతారా? ఇప్పుడు మన కార్లు వీడియో తీసి పెట్టాలని ఉండేరా మీకు అసలు. ఇక వీడి నెక్స్ట్ చాప్టర్ ఇంకోటి ఉన్నది. చాప్టర్ 2 ఇది చాప్టర్ 1. చాప్టర్ 2 ఉన్నది. నేను కథ చెప్తాను నీకు. పెద్దది అది. 1800 కథ అది. 3.5 కిలోలది సస్పెన్స్ అది కాదు. అది స్కోడా కొత్త కారు. అది కుషాక్ ఉంది కదా, కుషాక్ను కుచ్చి లోపలికి వచ్చి దాన్ని నువ్వు గీరి వెనకకి వెళ్ళి ఖమ్మం వచ్చినామా? సత్తుపల్లి పాల్వంచనా? ఓకే ఓకే పెద్దగా ఉంది కదా సత్తుపల్లి. మైన్ ఏరియా కదా ఇది.
పోయి బబ్బు కనబడతలేవు నువ్వు వెనుకకు. అరే బబ్బు పడతాను చూడు. ఎట్లా పెట్టినావు? నార్మలే కదా. ఈయన తినేది గింతే ఈయన తినేది. తెల్లారి ఆయన ఎట్లా వన్నాడుగా నైటు చికెన్ తోటి మేము తిన్నాం. మేము వన్నాం పొద్దున 6-7 గంటలకు లేచినాం ఫ్రెండ్స్. లేచినాక నైటు చేసిన చపాతీలు చికెన్ కర్రీ ఉండే. ఇక పొద్దున మన కాక ఒక చపాతీ చికెన్ కర్రీతో చంపిండు పొద్దున్న. 2 చపాతీలు 2 ఒక్కటే కారా? ఎందుకు రావద్దారు? అరే అమ్మని 2 తిన్నా. 2 చపాతీలు నువ్వు 1 చపాతీ తిన్నావు. ఇంకా 3 ఉండే. 3 సరే మనం ఉంచిన తీరాయి కదా. అయితే మనోనికి టానిక్ ఏమన్నా స్నాక్స్ ఏమైనా తీసుకుందామా? ఇక తిన్నాడు మనోడు. ఇక పోయి టిఫిన్ కాడికి పోయినాం. మనోడు అదేంది ఎగ్ దోశ ఫేమస్ అంటే ఆడికి పోయినాం. వాడు ఎగ్ దోశలు చప్ప వేసిండు. తిన్నాము. మనోడు ఓన్లీ 1 ఇడ్లీ 1 వడ. 1 ఇడ్లీ 1 వడ స్మాల్ ఇంతే కాదురా. ఎగ్ దోశ గింతే. అరే అప్పుడే 2 చపాతీలు తిని 2 కాదు ఒక్కటే. 2 తిన్నరా? అవులే ఒక్కటే చూడలేదురా. సరే 2 తిన్నాడు. 2 చపాతీలు తిన్నా, చికెన్ తిన్నాము. మళ్ళీ అప్పుడప్పుడే పోయి ఆ వడ అంతా కొంచెం పిండి ఉన్నది. మీద ఒక్కటే కాలింది, లోపలంతా పిండి ఉన్నది. అది తినబుద్ధి కాలేదు. వాడికి చట్నీ వేయడానికే వాడు గంటలు ఎత్తాడు. వాడు మనం వేసుకోమన్నాడు కదా. మనం వేసుకోమన్నాడు కదా. మేము వేసుకున్నాం కదా. తర్వాత వేసుకున్నాం. అది ఫస్ట్ మనం అది కాదు. ఫస్ట్ నువ్వు నాకు వడలు ఇడ్లీ వేసిన తర్వాత దోశలు వేసేటప్పుడు మళ్ళీ చట్నీ వేసుకున్నాం. ఓకే. ఇక ఆడ వ్యవస్థ వేరే ఉండే అంతా. అప్పుడు అంతా ఇక అంతే. ఇక అవే తిన్నాడు సారు. తిన్నవాళ్ళు ఇక మేము ఇక రంపచోడవరం కొట్టినాం పోయినాం. ఇక ఆడికి పోయినాక వ్యవస్థ వేరే ఉండే. ఆ వాటర్ ఫాల్స్ హైలైట్ ఉన్నాయి కదా. పైనకి ఎక్కుతా అంటే చూడాలి ఆ కథ. సుక్కలు కనిపించినాయి. పైనకి కొంచెం ట్రెక్కింగ్ ఉంది. కింది అంటే లైట్, పైంది వేరే. పైన మస్తు ఉన్నది. ఆ కింద కూడా కనిపిస్తుంది. అది ఓకురి నమ్మకూలేదు. అది వేస్ట్. ఆడికి పోతే ఫెయిల్ అవుతుంది. మీదికి పోవాలి. మీదికి అయితే నడుచుకుంటూ పోవాలి. దమ్ అవుతుంది. ఇక బాబు కొంచెం అప్పుడు గడిబిడి అయితే బాటిల్ పట్టుకొని పక్కకు వేయండు. గుద్దలమైంది బాబుకు. నిన్న బబ్బర్లు తిన్నాడు కదా, కొంచెం బబ్బలు పెట్టినాయి. అయితే పొట్టు అయింది. ఆడికి పోయి ఇక హైలైట్ ఏంటంటే బాబు ఆడికి పోయినాం. మేము మీదికి పోయినాం. మీద వాటర్ ఫాల్స్ కాడికి పోయినాక బాబు మన గోధుమ పిండిని ఇటు ఎత్తి ఇటు వాడు అటు ఎత్తి పిసికినాక అటు ఇటు ఎత్తాం కదా. అవి అట్లా ఇటు అయితే ఇటే పడతాడు, అటు ఎత్తే అటు పడతాడు, అటే పడతాడు. అది జారుతుంది. పాకులు ఎక్కువ ఉంది బండలకు. ఇక కొంచెం జారిండు, అటు ఇటు పిసి అయ్యిండు. మనం ఉంది అయినా పట్టుకున్నాం. అందరం పట్టుకొని అందరం కలిసిమెలిసి కొంచెం ఫోటోలు వీడియోలు పొట్టు దిగినాం. మస్తు ఏం చేసినాం. ఆ వాటర్ ఫాల్స్లలో సన్లైట్ వచ్చినప్పుడు హైలైట్ ఉండే. అసలు ముచ్చట చెప్పు. వాటర్ ఫాల్స్ చూడడానికి చాలా మంచిగా కనిపిస్తుంది. కాకపోతే ఈపు మాత్రం సాపు చేస్తుంది. ఆ మీద నుంచి ఎవరు తెలియదు. ఎట్లా తెలుసా? చీపిరి కట్ట వాటి అంతా వాళ్ళకి కూడా చిటి మొత్తం చిటి చీమలు కుట్టినట్టే పొరక చంపినాయి వాటర్ ఫాల్స్. ఒక 10 సెకండ్లు కూడా నీళ్ళ కింద మనం ఉండలేకపోతాం, అంత ఫోర్స్ ఉన్నది. మా అదృష్టం ఏంటంటే ఇంకా అప్పటిదాకా స్లోగా పోసింది. మేము పోయిన తర్వాత మళ్ళీ ఇక గట్టిగా స్లో అనేది ఎక్కువైంది. ఇంకా సరసరి ఎక్కువైంది. ఇక సరసపించుకున్నాం కొద్దిసేపు. 4-5 ఫోటోలు మంచిగా దిగినాం. ఫొటోస్ వీడియోస్ ఫోటోలు దిగినాము, వీడియోలు దిగినాం. కాకపోతే ఆ వాటర్ ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. పైకి ఎక్కేటప్పుడు ఎంత కష్టం అనిపించిందో అక్కడ నీళ్ళక్కడ మూమెంట్ ఎంజాయ్ చేస్తుంటే మాత్రం చాలా మంచిగా అనిపించింది. ఆ స్విచ్ ఆఫ్ అయిందారా అంత బరాబరే ఉన్నది. ఇక ఆడ నుండి మంచిగా స్నానం చేసి అంతా చేసి వచ్చినాక అక్కడ నుండి డైరెక్ట్ మేము రాజమండ్రి కాదు ఆత్రేయపురం. అక్కడ ఏంటంటే టికెట్ ఉంది. అది ఒక మనిషికి 50 రూపాయలు టికెట్. ఎంట్రీ ఫీజు 50 రూపాయలు బరాబర్ లెక్క అది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అక్కడ దాదాపు ఏదైనా కార్లు 4 వీలర్ కొంచెం వెహికల్స్ పెద్ద వెహికల్స్ తీసుకొని వస్తే పార్కింగ్ మాత్రం ఇబ్బందిగానే ఉన్నది. ఎందుకంటే చిన్న ప్లేస్ ఉన్నది. ఆ ప్లేస్లో ఒక 5-6 కార్లు, ఒక 10 కార్లు పెట్టంగానే
ప్లేస్ మొత్తం కథం అయిపోతుంది. పోయేటప్పుడు ఇక ఫెయిల్ అయింది, అది పెద్ద ఫెయిల్. అది చెప్పు. బొంగుల చికెన్ బొంగు తీరే ఉంది అది. పనిచేసింది కాక బొంగులో చికెన్ బొంగులు ఎక్కువ ఉన్నది ఆడ, నిజంగానే బొంగులు ఎక్కువ ఉన్నది. వాడు 500 పెట్టి బొంగులో చికెన్ తీసుకున్నప్పుడు కిలో తీసుకున్నప్పుడు వాడు ఎట్లుండాలి, కనీసం ఆ కారం ఉడకలేదు, ఆ వాసన ఏంది అది ఘోరం. కాదురా, వాడు ఆ కిలో చికెన్ అంటే కిలో చికెన్ అని గీయాలి కదా, మరి వాడు బొంగుతోడు కలిపి కిలో చికెన్ అది. అయ్యి ఎట్లనో వాడు ఏం చేసిండో ఏందో కానీ ఆ చికెన్ ఒక్క ముక్క కూడా నోట్లో పెట్టలే, మొత్తం కుక్క పడేసినాం. ఆ కుక్క కూడా ఎట్లా తెలుసా, తిని అంటుంది అది కుక్క. ఊరిని అవ్వా చికెన్ ఉన్నది, అరకిలో చికెన్. నేను అనిల్ గాడు ఒక 2-3 పీసులు తిన్నాం, వాడు 2-3 పీసులే తిన్నాడు, 4-5 తిన్నా నేను. చప్ప చంపిన నేను ఆ నేను చపాతి పెట్టుకొని చప్ప చంపినాక ఇది అంత ఎట్లా ఉండదని మన వాళ్ళందరూ ఫెయిల్ చేసిర్రు, పక్కకు పడేసిరు. ఇక పక్కకు పడేసినాక కుక్కకి పెట్టినాం ఫ్రెండ్స్. కుక్కకి పెట్టినాక అది తిన్నదా, తిని అంటుంది కదా అది. ఓరి నాయన ఇది మనకు కలిపిర్రా ఇల్లు, అవుట్ అయినామా మేము అనుకున్నాం. నేను అనిల్ గారు చూసుకున్నాం కదా, అసలైన ముచ్చట ఏంటంటే దానికి అది కారం ఎక్కువైంది. అది ఉట్టి వాడు మొత్తం పచ్చి నాటు కారం, నాటు స్మెల్ కూడా డిఫరెంట్ ఉన్నది. అది వాటర్ పోసినాం, బాటిల్ వాటర్ అదే తాగింది. ఎట్లా తాగింది, ఎట్లా పోసిర్రు? ప్లేట్ల పేపర్ ప్లేట్లో పోస్తే తాగింది, దెబ్బ తాగింది. అవునా పాపం, మరే తెలియదు ఇది. నీకు తెలియదు, నువ్వు ముందుగానే అడిగిపోయినా కారు చదువుతాను నువ్వు. నేను అనుకున్నా వాటర్ పోద్దామని. పోసిర్రు అయితే? పోసినాము, అది అంతా తాగిన తర్వాతనే వచ్చినాము. మన సారు అదేంటిది పైనాపిల్ తీసుకుంటే కట్ చేస్తే కోతికి వేసినాం, సగం పైనాపిల్ కోతికే పోయింది. అది వచ్చి ఎట్లా తెలుసు? ఇక ఏం సంగతి ఎట్లా వచ్చిర్రు, ఏం లేదు అన్నట్టు కూర్చున్నది వచ్చి మాతోటి డైరెక్ట్ సాపల కూర్చున్నది అది. మా సిపాయిల దగ్గర ఫోన్లు లేవు, నా ఫోన్ ఏమో ఛార్జింగ్ పెట్టినాము, ఛార్జింగ్ లేకుండే ఆడ రంపా వాటర్ ఫాల్స్లో పొట్టు ఎగిరినాం కదా, ఆ ఫోన్ తిని పెడితే వాడు డిటెక్టర్ టిట్టి అంటాను. ఛార్జింగ్ పెట్టలేదు, ఏం పెట్టలేదు. ఇక ఆ 3% ఉండే వాటర్ ఛార్జింగ్ పెట్టినాం, ఫోటోలు తీసిర్రు. కానీ ఇక అట్లా ఉండే వ్యవస్థ అంతా. ఇక ఆడ తిని డైరెక్ట్ మేము ఆత్రేయపురం పోయినాం. ఆత్రేయపురం పోయి పూతరేకులు తీసుకున్నాం, మంచిగా మస్తు ఉన్నాయి పూతరేకులు, హైలైట్ ఉన్నాయి. ఆ వీడియో కూడా ఉన్నది, అది కూడా వస్తుంది. బూస్ట్ పూతరేకులు హైలైట్ ఉన్నాయి. నీకేం పూతరేకులు నచ్చింది? బూస్ట్ పూతరేకులు చాలా బాగున్నాయి. యాక్చువల్గా ఇంతకుముందు వరంగల్ హైదరాబాద్ హైవే మీద పూతరేకులు అని బోర్డు పెట్టుకుని మరి బండ్ల మీద పెట్టి అమ్ముతారు. ఫేక్. ఇక్కడ టేస్ట్ కి అక్కడ టేస్ట్ కి చాలా డిఫరెన్స్ ఉన్నది. వాడు ఆత్రేయపురం పూతరేకులు అని వరంగల్ అమ్మిందంటే వాడు బోర్డు పెట్టిండంటేనే ఫేక్ అన్నాడు. వాడు ఫేక్ కాదు, ఫెయిల్, అల్ట్రా ఫెయిల్. అవి తిననే తినద్దు, అవి వేస్ట్. కానీ అక్కడ టేస్ట్ అక్కడనే ఉన్నది. ఇక మళ్ళీ ఇక్కడ అక్కడే తిన్నా రెండు చూసినా, కాకపోతే అక్కడ టేస్ట్ మాత్రం ఇక్కడ ఎక్కడ రాలేదు. రాదు కూడా, అది వేరే ప్యూర్ అథెంటిక్ ఉన్నది. మా ముంగట్నే వాడు మస్తు చేసిండు పూతరేకులు, హైలైట్ ఉన్నాయి, మస్తు ఉండే. పొట్టు తీసుకున్నాము. ఒక్కొక్కడు ఎంత బిల్ అయిందిరా మొత్తం అందరూ కలిసి? 4-5 వేలు అయిందా? మనదే 1200 ఏమో అయింది. 700 నీదో 300, నీది 500, నీది దగ్గర 3000 చేంజ్ అయింది ఫ్రెండ్స్. 3000 చేంజ్ అయింది. మంచిగానే తీసుకున్నారు అందరూ. ఇక మనిషికి వాళ్ళకి వీళ్ళకి ఒక 5 ఇచ్చుకున్నా నడుస్తుంది వ్యవస్థ. మంచిగానే ఉండే, తిన్నాము, తీసుకున్నాము. యానం పోయినాం. యానం పోయినాక స్టోరీ ఏమైంది? రాజమండ్రి పోదామా, అదో లొల్లి పంచాయతీ పోదామా, అదో పంచాయతీ ఆడ. యానం కాదురా, ఆత్రేయపురం పోయేటప్పుడు ఆత్రేయపురం పోదామా లేకపోతే రాజమండ్రి పోదామా, కాకినాడ పోదామా అని పంచాయతీ. యానం పోదామా లేకపోతే ఇట్లా డైరెక్ట్ పోదామా, షార్ట్ కట్ కొడదామా అని. లాస్ట్ ద్రాక్షారామము టెంపుల్ ఉంటుంది, యానం దాటిన తర్వాత అక్కడి నుంచి అక్కడికి ఒక 30 కిలోమీటర్స్ ఏమో చూపించింది. అది వచ్చేటప్పుడు రూటు. అరే అటు పోదా, ఇక ఆ టెంపుల్ చూసుకొని ఇవి వచ్చేటప్పుడు అది టెంపుల్ చూసుకొని కవర్ చేసుకుందామని అప్పుడు డిసైడ్ అయ్యి యానంకి వెళ్ళినాం. ఓకే, అట్లా పాస్. ఇక అది నెక్స్ట్ ఏం చేస్తాం ఇక పెట్రోల్ కాదు పెట్రోల్ తర్వాత అసలైన ముచ్చట ఏంటంటే ఆత్రేయపురం నుంచి రిటర్న్లు వస్తుంటే ఆత్రేయపురం నుంచి మనము యానంకి వస్తున్నాం. యానంకి వచ్చే మధ్యలో మనము మటన్ తీసుకున్నాం.
డిస్కషన్ ఏంటంటే ఇవాళ మనకు ఫుడ్ ఏంటి అనేది డిస్కషన్ వచ్చినప్పుడు మనోడు ఏం చేసిండు, సాయితేజ బ్రో ఏం చేసిండంటే రేపు మటన్ ఎక్కిద్దాము, మటన్ ఉచ్చుదాము, మటన్ ఎగిరేద్దాము అని అన్నాడు. అన్నాక అదే మాట పట్టుకొని అందరం ఏం చేసినాం, సరే మటన్ తిందాము అని అనుకున్నాం. కానీ సాయితేజ ఏమన్నాడు అంటే ఆడ వ్యవస్థ మంచిగా ఉండదు, వండుకునే జాగా ఉండదో ఆడ ఆన్లైన్లో పెట్టుకొని తింటే బాగుండు అనే ఉద్దేశంతో సాయితేజకుండే నాకు కూడా అనిపించింది ఆడ ఎట్లుంటుందో తెలియదు కదా, ఆడికి పోతే ఫెయిల్ అవుతాం కావచ్చు, అదంతా తాగుబోతు కథ కదా అని అనుకున్నాను నేను. అనుకున్నాక ఇక తర్వాత ఆడ మటన్ కాడ ఆగినాం, చూసినాం. అదేంది వాళ్ళదేంది డిఫరెంట్గా ఉండేది, ఏంది మనోడే చెప్తారు ఏంటిది అది మటన్ ఏది చికెన్. మటన్ దగ్గర ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ మేక అయినా గొర్రె అయినా వాటి భాగాలు డైరెక్ట్గా అమ్మేస్తున్నారు. ఒక కాలు తొంటి మొత్తం సపరేటు, ఇంకో కాలు తొంటి మొత్తం సపరేటు. ఆ తొంటిలోకి వెళ్ళి నీకు కావాల్సినంత తీసుకుంటే అది కుల్లా తీసుకున్నట్టు అంట. అట్లా తీసుకుంటేనేమో 800 రూపీస్ పర్ కేజీ అంట. ఒకవేళ నువ్వు మొత్తం ఏదైతే ఉందో ఆ కాలు మొత్తం ఆ పీస్ మొత్తం తీసుకున్నారు అనుకోండి 600 రూపీస్ కేజీ. మేము తీసుకున్నాం ఏంటంటే 800 రూపీస్ అంటే దగ్గర మాకు 2 కిలోలు అనుకున్నాం, 1600 అయితే. మొత్తం అది జోక్తో ఎంత వచ్చిందంటే 3 kgs 400 గ్రామ్స్ దాకా వచ్చింది. సో మేము ఏం చేసినామంటే అది మొత్తం తీసుకుంటే 600 అన్నాడు, 1800 అన్నాడు. అట్లయితే మాకు ఏమవుతుంది, 3 కిలోలు 400 గ్రాములు వచ్చింది మటన్ మొత్తం. 1800కు 3 కిలోలు అంటే రీజనబుల్ అనిపించింది. సో తీసుకున్నాం. ఇది తీసుకున్నాక వీళ్ళకి చెప్తే అరే 3 కిలోలు ఎందుకురా, మనం 5 3 కిలోలు తింటామారా అని వాడనుడు. ఈ అనవసరంగా తీసుకున్నాం ఏంది అని అనిపించింది. సో ఇక ఎట్లయినా మంచిదే, కానీ మటన్ మాత్రం నీట్గా ఉంది, తీసుకున్నాం. ఇక మటన్ పట్టుకొని పోయినాం ఫ్రెండ్స్, పోయినాం. ఆడికి పోయినాక అక్కడ చూసుడుతోటే పిక్ అయినాం, బోల్డ్ అయినాం, అవుట్ అయినాం, కింద పడ్డాం, బొరినాం కోసేపు కింద పడి. ఎట్లున్నది ఏందిరా ఇదంతా, ఏందిరా ఏడు వండుకున్నాడు, ఏం చేసారు అనుకున్నాం. మాకు దరిద్రం ఎంత ఉన్నదో దాని తగ్గట్టు అదృష్టం ఉండే కొంచెం. మంచి రూమ్ దొరికింది, ఏసీ రూమ్ దొరికింది. వాడు 2000కి 5కి ఏసీ రూమ్ ఇచ్చిండు, మంచిగా ఉంది. దరిద్రం అక్కడ కూడా ఎంబడబడ్డది, కానీ నువ్వు లేవు ఆ టైంలో. ఎందుకు ఏమైంది, కరెంట్ పోయింది, మీరు బయటకు ఓడుతుంటే కరెంట్ పోయింది రా. అది కాదు, ఆ రూమ్ దొరికింది. రూమ్ దొరికినాక వాడు ఏం చేసిండు, అడిగిరు వంట చేసుకోవచ్చు అని అడిగితే గిడ వంట చేసుకోవచ్చు ఓకే అని చెప్పేసి వాడు ఒక పర్మిషన్ ఇచ్చిండు. దాని వెనక కొంచెం జాగ ఉన్నది, ఆ జాగలో మంచిగా వంట చేసుకున్నాం. మటన్ అయింది, చపాతీలు తెచ్చుకున్నాం, చపాతీలతో పాటు ఇంత అన్నం కూడా వండుకున్నాం. ఇంత అన్నం తిన్నాం. మంచిగా మనోళ్ళు కరోనా బీర్లు వేసిర్రు, కాతం పన్నారు. తెల్లారు లేచి ఇటు స్టార్ట్ అయినాం. అంతేనా? ఇటు వచ్చేసి ఇక్కడ ముచ్చట ఏంటంటే మేము డైరెక్ట్ మళ్ళా యానం నుంచి ఇక ఉప్పాడ బీచ్ పోయినాం. ఉప్పాడ బీచ్కి కాకినాడ సైడ్ వద్దామని ఫిక్స్ అయినాం. కాకినాడ దగ్గర బీచ్ ఉంటుంది, అది ఒకటి చూసేసి ఇక డైరెక్ట్ ఇంటికి రిటర్న్ అవుదామని అనుకున్నాం. ఆడదాకా వస్తా అంటే ఏమైంది, పెట్రోల్ కొట్టి మర్చిపోయినాం. యానంలో 95 రూపాయలు అంట లీటరు. కొంచెం దాటేసి ఒక 4-5 కిలోమీటర్లు వస్తే అక్కడ హెచ్పి పెట్రోల్ బంక్ పోతే అక్కడ చూసే వరకు షాకు, 109 రూపాయలది. ఓ బిడ్డు, మనకు ఇక్కడ తెలంగాణలో మనకు 107 రూపాయలు సంథింగ్ నడుస్తుంది, ఇక్కడ 109 ఉంది ఏందని వాడు చూసిండు. మీరు ఎక్కడి నుంచి వస్తారా, యానం నుంచే కదా అండి వచ్చేది అని చెప్పేసి ఆయన అన్నాడు. పెట్రోల్ దెంగేరి యానంలో కొట్టించుకోరు అప్పుడు అని చెప్పేసి వాడే మమ్మల్ని నూకినాను. పెట్రోల్ బంకోడే వాడు ముసలోడు మంచోడు. చెప్పానని చెప్పకండి ఎవరికి, మీరు వెళ్ళి యానంలో కొట్టించుకోండి అండి, అక్కడ ఇప్పుడు 95 రూపాయలకే వస్తుందండి. మనోడు కూడా ఇప్పుడు ఆంధ్రానే, రేపటి నుంచి ఆంధ్రానే మాట్లాడతాడు మనోడు. డైరెక్ట్ అక్కడికి వెళ్ళేసి మళ్ళీ వెనకకి పోయినాం. తీటకు 4 కిలోమీటర్లు వచ్చినాం కదా, మళ్ళీ తీటకు వెనక 4 కిలోమీటర్లు వెనకకి పోయి ఇక మళ్ళీ కొట్టించుకొని ఇక రిటర్న్ ప్రయాణం స్టార్ట్ చేసినాం. ఇక వచ్చేటప్పుడు రాజమండ్రిలో రోస్ మిల్క్ తాగినాం, మస్తున్నది. అరే ఫస్ట్ పోయినామా ఎక్కడికి పోయినాం మనము, ఉప్పాడ బీచ్ పోయినాం కదా. అయ్యా ఫస్ట్ పోయింది బీచ్ దగ్గరకా, ఉప్పాడ బీచ్కి పోయినాం. ఉప్పాడ బీచ్కి పోయి ఫోటోలు పొట్టు ఫోటోలు దిగినాం. పొరక కొత్త అవుట్ఫిట్లు వేసినాం. బబ్బు గాని ఫోటోలు అయితే గుద్ద వరకు వచ్చినాయి, పర్పుల్ కలర్లో వచ్చిండు. గుద్దురి ఓలా, ఈ రిస్కులు ఎందుకు చేస్తారా, వాడు ఆవుతలేడు ముంగటోడు కదా.
అన్న ఆ, అన్న చెప్పన్న కొంచెం నడపనా నేను ఏ ఆర్ తర్వాత నడిపి అటు నుంచి అటు నడపాలి నేను మళ్ళీ. ముందట అది హారన్ ప్యాడ్ ఇట్లా వస్తుంది చూడన్న, డూమ్ ప్యాడ్ ఉంటుంది Pass కదా, చేయి. అది ఒక్కటే డ్యామేజ్ ఉన్నది.